నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ప్రతిగా మనుషులు అంటే ఏంటి? ఆయన ప్రేమిస్తున్నాడు. చాలా మంది కూడా ఈ పరిస్థితి జరిగితే దేవుడు ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమిస్తున్నాడు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే నిన్నొక్కడిని కంట్రోల్ చేస్తే the devil can control maybe a nation. నిన్నొక్కడిని అటాక్ చేస్తే మేబీ he can control the entire generation. సో ఇవి జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది I mean God doesn't love me or I have something. Let me tell you, ఇశ్రాయేలులో అనేకమైన బలహీనతలు ఉన్నాయి, but God is seeing through the blood. ఇశ్రాయేలులో వంకరతనం లేదు అని అన్నాడు. ఎందుకన్నాడంటే వీళ్ళు వంకరగా ఉన్నాడని చెప్పే ముందే ఆయన వంకరతనం లేదన్నాడు. యాకోబు గుట్టుకుంటా ఉన్నప్పుడు ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే ఇశ్రాయేలులో కొంత వంకరతనం ఉంది, కానీ ఇశ్రాయేలులో వంకరతనం లేదు అన్నాడు ఆయన. In other words, God is not seeing you through your mistakes. God is not seeing you through your past. God is not seeing you through your history. God is seeing you through the blood. ఆయన తన రక్తములో నుంచి చూస్తున్నాడు ఆయన. He is seeing you through the covenant. He is seeing you through his son Jesus Christ.